మా మధ్యలో కూర్చొని వాట్సాప్ మెసేజ్ దానిలో అదే అది నాకు సంబంధం లేదు, అది మీ గొప్పతనం అంతే. నిజంగా నాకు చాలా లేదు ఐ నెవర్ యాక్సెప్ట్. ఫ్రెండ్స్, 2 సంవత్సరాలు కలిసిమెలిసి చదువుకున్నాము, పనిచేసాము, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినాము. ఈ సందర్భంగా మరి ముఖ్యంగా నేను దేవుణ్ణి వేడుకునేది ఏమంటే ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో వర్తిల్లి హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండి బిడ్డల భవిష్యత్తును ఆలోచించి వారి మళ్ళీ ఇలాగే కలుద్దాం. హ్యాపీ ఇంకా నేను హ్యాపీ సింగ్ వాడు హ్యాపీ సంతోషం అన్నట్టు నువ్వు హ్యాపీ. ప్రతి ఒక్కరు ఇంతకంటే ఎక్కువగా సహకరించి అందరూ ముందుకు వచ్చి నడిపించాలని మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ మీకు అందరికీ అన్నం చెల్లిస్తున్నాం. అరే వాడరా, నాయకుడే నడిపించాడు వాడరా, ఎర్ర చొక్క వేసుకొని ఉన్నాడు, వద్దులే వీడియో తీస్తాను రా. శేషు ఎవడు? వీడియో శేషు ఎవడరా శేషు? ఇది కామెడీ, సైలెన్స్ కామెడీ. హరినాథ్ అనేది తెలుసు. ప్రభాకర్ సార్ దగ్గర హరినాథ్ వేడిగా 2 పకోడాలు కావాలనేవాడు, గుర్తుందా? మన ఇంటర్మీడియట్ గుర్తులేకపోతే కాబట్టి నేను వచ్చి 9th క్లాస్లో జాయిన్ అయినా. మన శ్రీనివాసులు నాకంటే ముందే ఉన్నారు అనుకున్నా, వీళ్ళంతా కానీ లోకనాథం వీళ్ళ బ్యాచ్ మొత్తం డాక్టర్ బాబు అంతా కూడా ముందర 5th క్లాస్ నుంచి, నేను 9th క్లాస్లో వచ్చి జాయిన్ అయినా. అప్పుడు నాకు పరిచయం అంటే మా ఊరు సైడ్ నుంచి వీళ్ళు మాత్రమే, వీళ్ళు డాక్టర్ బాబు, విజయ్ కుమార్, యువరాజు, లోకనాథం మాత్రమే. వీళ్ళతో పాటే ఉండేవాడిని. ప్రసన్న నాకు బెస్ట్ ఫ్రెండ్. అందులో బి సెక్షన్ ఉన్నా, నేను ఏ సెక్షన్ ఉన్నా, వాడు 70% కలిస్తేనే మన ఫ్రెండ్షిప్ అవుతాం. ఎవరైనా ఎరుకులప్పుతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎరుకులప్పు ఉన్నటువంటి 70% హావభావాలు ఎవరికైనా వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, కానీ ఆపోజిట్ గా ఉండే వాళ్ళు ఎవరు కానీ ఫ్రెండ్స్ కాదు. ఇది జగమెరిగిన సత్యం. ఎవరైనా సరే, కానీ నేను వచ్చే యావరేజ్ స్టూడెంట్ని. 9th క్లాస్ వచ్చి ఆయన మ్యాథ్స్ ఎందుకు రాదు, నాకు మన ఇంగ్లీష్ రానట్టు నాకు మ్యాథ్స్ రాదు. కానీ అందరు టీచర్ల దగ్గర అలా 10th క్లాస్ దాకా నేనైతే మా ఊర్లో ఉండేటప్పుడు అయితే నేను యావరేజ్ కూడా లేదు. ఎప్పుడైతే మా నాన్న ఇక్కడ తీసుకొచ్చి గురుకుల పాఠశాలకు వస్తే బాగా భవిష్యత్తు బాగుంటుందంటే ఆడ చేరిన తర్వాతే నాకు నిజంగానే 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ 362 మార్కులు వచ్చింది. అప్పుడు నుంచి నేను చెడిపోయి ఉంటా యాక్చువల్గా ఏంటంటే. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి మా రమేష్ నాకంటే కూడా బిలోనే, కానీ వాడుకున్న ధైర్యం నాకు లేకుండా పోయింది ఆ రోజు. నీ గురించి అక్కడ నాగేశ్వరరావు ప్రిన్సిపాల్, మనకి నాగేశ్వరరావు బీకు రామపురంలో, కానీ మనకి ఇక్కడ ఉంటుంది అక్కడ భయంకర చుట్టూ మన సినిమాలు పోలేము, గోడ ఎగిరి దూకలేము అని భయంకరమైన ఒక ప్రచారం చేసినారు. అప్పుడు గుర్తుందా మీకు అందరికీ? ఎంపీసీ బైపీసీ ఆడుంది, ఇక్కడ సిఈసీ హెచ్ఈసీ ఉంది, కానీ వచ్చిన చెప్పేశారు డాక్టర్ బాబు అని ప్రచారం చేశారు. బైపీసీలో నాకు వెటర్నరీ డాక్టర్ అవ్వాలని చాలా రోజుల నుంచి కోరిక. అది బుక్కి పాలు చేశాడు డాక్టర్. ఏమంటే వాడు భయంకరం చుట్టూ నాగేశ్వరరావు పోతే సాగు తెంగుతాడు. ఈడ మనకైతే సినిమా చూస్తాం అనుకున్నాం. నాకంటే బైపీసీ చేరినప్పుడు నేను ఎందుకు నాకు అట్టే చెప్పి లోకనాథ్తో చాలా రోజులు బాధపడినా. సరే అయిపోయిందిరా, ఏం చేస్తాము, ఇక్కడే ఉందాము అన్నాడు. సరే అప్పుడు రమేష్ నేను ప్రౌడ్ ఆఫ్ గా నేను గుర్తిస్తాను, ఎందుకంటే ఆ ధైర్యం లేకపోయింది.
కానీ ఆ ధైర్యం రమేష్కి వచ్చింది. అందుకు ఒకసారి మా ఫ్రెండ్ ఎందుకంటే నాగేశ్వరరావు అయితే ఏమి ఎవరైతే నేను పోయి అక్కడ తర్వాత బైపీసీ వెళ్ళిపోయి జాయిన్ అయినాడు. నేను ఆ ధైర్యం చేస్తుంటే నా లైఫ్ టర్న్ అయి ఉంటుంది. కానీ అక్కడ చేరకుండా పీకోట్లో మళ్ళీ 2 సంవత్సరాలు చేరడంతో నా లైఫ్ మరోలా టర్న్ అయిపోయింది. ఆ తర్వాత కాలేజ్ పోయినాము. మళ్ళీ లోకనాథం, నేను, మహేష్ 90% అందరూ సక్సెస్ లోనే ఉన్నారు. గురుకుల పాఠశాల కాదు వాడు చెప్పేదాన్ని బట్టి వేరే పాఠశాల, గురుకుల పాఠశాల కాదు. అది గురుకుల అయిన తర్వాత షార్ట్ గా చెప్పేసి అలా అయిపోయింది. డిగ్రీ అయిపోయింది, బిఎడ్ అయింది, పీజీ అయిపోయింది. ఓకే వద్దు అలా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత ఈ ఏరియాలో ఉండేవాళ్ళు 70% ఈ ఏరియా ఉండేవాళ్ళు 70%, చిత్తూరు నుంచి ఉండేవాళ్ళు 25%, 20% ఉన్నారు. అందులో ఒక్కొక్క వ్యక్తి ఏపీఎస్ ఆర్టీసీ నార్మల్ గానే చూసాను కనిపిస్తుంది. చేసిన తర్వాత చెప్పండి అన్ఎక్స్పెక్టెడ్ గా బస్ స్టాండ్ లో మనం మాట్లాడినామా. అప్పుడు నేను బిఎడ్ అయిపోయి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తామన్నా. ఒక 2,000 రూపాయల శాలరీకి పనిచేస్తా 2005లో. అలా తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు పనిచేసిన శాలరీ రాలా, సరిగ్గా ఫ్యామిలీ పోషించలేకపోయినా. సో దాంతో 2000 అందరూ వినండి అక్కడ. ముఖ్య కారకులు సి శ్రీనివాసులు, మన పీసీ, మన బ్యాచ్ లో పీసీ. ఆయన డ్యూటీలో ఉన్నా కూడా ఎక్కడున్నా కానీ ఏమాత్రం విసిగించుకోకుండా స్పందిస్తూ మంచిగా అందరితో ఆ యొక్క మాట్లాడే విధానం కానీ ఆ సీసీ నెక్స్ట్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే పురుషోత్తం వచ్చి క్లాస్ మళ్ళీ కూడా కాలేజీలో ఉన్నా కూడా చేస్తాను నీకు అని చెప్పి రెస్పాండ్ ఇస్తాను. నెక్స్ట్ మన ట్రెజరర్ 33 మందికి ఒక ట్రెజరర్ కావాలి. ఆషామాషి కాదు. ఉరి నాయన డబ్బులు ఏంట్రా నాయన, ఉరి నాయన డబ్బులు ఏంట్రా. ఇక్కడ బాబు మన సినిమా వీడు ఖాళీగాడు బ్రహ్మనాయన అన్నట్టుగా కానీ అడుక్కునే కాదు. మన ఫ్రెండ్ కోసం, మనందరి కోసం వాడు అడుక్కున్నాడు. మనం చెప్పుకోకుండా ఇంకెవరు చెప్పుకునేదా? మనం చెప్పుకోకుండా ఇంకెవరు చెప్పుకునేదా? కాబట్టి రామచంద్రకి రామచంద్ర ప్రకాష్ ఫ్రెండ్ ఎప్పుడు రామచంద్రయ్య అందరినీ కలిపి అందరి నెంబర్లు సేకరించి అందరికి ఇచ్చినాడు. సి శ్రీనివాసులకి, పురుషోత్తంకి, ఈ రామచంద్రయ్యకి నెంబర్లు ఇచ్చాడు. టి రామచంద్రయ్య నెంబర్లు ఇచ్చి అందరిని వాడు పిలిచి అందరూ పిలిచి అరే ఇంకొక నిమిషమే టైం నీకుండే దిగేయాలా. ఆ తర్వాత అయిపోయింది. మనం కలుసుకున్నాం, హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ ఒకే పాయింట్ ఇంగ్లీష్ సార్, మన ఇంగ్లీష్ సార్ రాజేంద్ర నేను డిసెంబర్ 26 పాఠశాలలో అక్కడ పోయినాను. పోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఆయన నన్ను గుర్తుపట్టండి. మన క్యాండిడేట్ లో 40 మందిలో ఒకే ఒకరైతే గుర్తుపెట్టుకున్నాడు. బాగా చదివేవాడిని గుర్తుపెట్టుకున్నాడు, లేదా కానీ ఆయనకి ఒకే సీపీ అనుకుంటున్నాడు. నమస్తే సార్, ఏమో 97 బ్యాచ్ మీ స్టూడెంట్ సార్, 97 బ్యాచ్ మీ స్టూడెంట్ రాజేంద్ర ప్రసాద్ వింటే కదా. రాజేంద్ర ప్రసాద్ ఇంగ్లీష్ సార్ మా 10th క్లాస్కి వస్తాడు. హ్యాండ్సమ్ గా ఉంటాడు ఆయన, చాలా స్టైలిష్. ఆయన పుత్తూరు
గోపాలకృష్ణాపురంలో వైస్ ప్రిన్సిపాల్గా ఉన్నారు సార్. ఓకేనా? అంటే 97 బ్యాచ్ సార్ అన్న. 97 బ్యాచ్ అంటే మీ కొత్త కోట అన్నాడు. అవును సార్ అన్న. మీ సిపిఎల్ ఎవరు అన్నాడు? పురుషోత్తం సార్. ఒక్కసారి పురుషోత్తం గుర్తున్నాడు సార్. అంటే బాగా చదివేవాడు, బాగా చదివినవాడు మాత్రమే గుర్తున్న ప్రతి టీచర్కి కూడా. చదవనాడు ఎవరురా? ఎవడు అనేది మనకి ఆడికైనా తర్వాత రమణయ్య మన ఎస్పీఎల్ ఎవరు అన్నాడు? వెరుకులప్ప. రమేష్ రాజేష్ సార్ అడిగినాడు. మన ఎస్పీఎల్ ఎవరు, సిపిఎల్ అని అడిగినాడు. ఇద్దరిని అడిగినాడు సిను. కాబట్టి ఆ విధంగా గుర్తుంటారు. సో ఇలాంటి అకేషన్ మళ్ళీ మళ్ళీ జరగాలని ఈ యొక్క ఫంక్షన్ సహకరించినటువంటి శ్రీనుడికి, రామచంద్రకి, మన శ్రీరామచంద్రకి, పురుషోత్తముకి, పేరు అభినందనలు, కృతజ్ఞతలు. ఇలాంటి ఫంక్షన్ మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి.